బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు డిసెంబర్ 17 అంశము పరిపూర్ణులు అవ్వాలంటే వాక్యము మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనము నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఎక్కడో ఒకటి అరతప్ప ప్రపంచంలోని మనుష్యులంతా శారీరకంగా ఒకేలా పుడతారు. రంగులో రూపములో తేడా ఉంటుందేమో కాని అవయవాలన్నీ మనుష్యులందరికీ ఒకటే. అలాగే మానసికంగా కూడా ఎక్కడో ఒకరో ఇద్దరో తప్ప అందరూ పరిపూర్ణంగానే జన్మిస్తారు. కాలక్రమంలో మనుష్యులు వివిధ తంత్రములు కల్పించుకొని పరిపూర్ణతను పోగొట్టుకుంటారు. ఈ భూమి మీద మనుష్యులు అనేక రకాలైన పనులతో నిత్యము బిజీగా ఉంటూ దేవునికి దూరమైపోతున్నారు. ఎంత ధనమున్నా ఎన్ని సంపాదించుకున్నా వారిలో ఇంకా అసంతృప్తి మిగిలే ఉంటుంది. మనుష్యులు కల్పించుకున్న పనులు వారికి సంతృప్తిని ఇవ్వక మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఎంత ధనమున్నా మనశ్శాంతి లేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. దేవుడు మనుష్యులను పరిపూర్ణులుగానే పుట్టిస్తాడు కాని మనుష్యులు వారు కల్పించుకున్న పనులను బట్టి అసంపూర్ణులుగా మిగిలిపోతున్నారు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెనుగాని వారు వివిధ తంత్రములు కల్పించుకునియున్నారు. ప్రసంగి 7:29 ధనవంతుడైన ఒక యౌవనస్థుడు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలని అడిగినప్పుడు ఆయన దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించమని చెప్తాడు. అప్పుడు అతను నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అని చెప్తాడు. ఆ వ్యక్తి దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నప్పటికీ అతను నిత్యజీవమును పొందుతాడో లేదో అన్న అనుమానం ఎందుకు వచ్చింది? ఎందుకంటే అతడు పరిపూర్ణుడు కాలేదు. కాబట్టి అతని మనస్సాక్షి అతన్ని గద్దిస్తుంది. అతనికి మనసులో నెమ్మది లేదు. ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తినొందడు. ప్రసంగి 5:10 అందుకే అతను యేసు దగ్గరికి వచ్చాడు. అతడు ఆజ్ఞలన్నీ పాటిస్తుంది కేవలం అతని కోసమే. అతని వల్ల ఇతరులకి ఏ మేలు జరగటం లేదు. పైపెచ్చు అతను మిగుల ధనవంతుడు. అతడు చాలా ధనవంతుడైనప్పటికీ అతను దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నప్పటికీ అతనికి మనశ్శాంతి కరువయింది. నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమని యేసుప్రభువు చెప్పిన మాట అతనికి రుచించలేదు. ఎందుకంటే అతడు ధనమును ప్రేమిస్తున్నాడు. దేవుని ఆజ్ఞలన్నిటినీ పాటించి నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించమన్న ఆజ్ఞను మాత్రం పాటించలేకపోయాడు. అందుకే వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. మనం ఓరకనే చర్చికి వెళ్ళి బైబిలు చదివి ప్రార్థన చేస్తే నిత్యజీవమును సంపాదించుకోలేము. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ మనకు ఉన్నదాంట్లో ఇతరులకు పంచగలిగిన మనసు ఉన్నప్పుడే మనము పరిపూర్ణులము అవుతాము. లేదంటే మన భక్తి దేవునికి అంగీకారయోగ్యము కాదు. మనకున్న ఆస్తి మనకు మనశ్శాంతిని ఇవ్వకపోగా మనకి కూడా ఉపయోగపడదు. కన్నులారా చూచుటేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలని ప్రయోజనమేమి? ప్రసంగి 5:11 దేవుడు లేని జీవితాలు ఎప్పటికీ పరిపూర్ణత సంతరించుకోలేవు. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంతకాలము నీవిచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ మాకు ఉన్న దానిని ఇతరులతో పంచుకునే మనసు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.